తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో కీలక ముందడుగు పడింది. అందులో భాగంగా ఇవాళ ఈ మెగా ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ శాశ్వత కార్యాలయ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఈ ఆఫీసును ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ స్వయంగా ఈ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించి అక్కడి నుంచే ఫ్యూచర్ సిటీ పనుల వేగాన్ని పరుగులు పెట్టించేలా అథారిటీ కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవ వేదికగానే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఒక అంతర్జాతీయ స్థాయి ఒప్పందం కూడా జరిగే అవకాశం ఉంది. దాదాపు 765 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించున్న ఈ సరికొత్త నగరానికి సంబంధించి వరల్డ్ క్లాస్ మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను సింగపూర్కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ డీపీ ఆర్కిటెక్ట్స్ కు ప్రభుత్వం అప్పగించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు. ఎస్ హరీష, హైదరాబాద్ నగరంలో మరొక కొత్త అధ్యాయం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఉండేటువంటి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి ప్రత్యేక భవనం ఈ రోజు నుంచి అందుబాటులోకి రాబోతుంది. దాని నుంచే పూర్తి స్థాయిలో మొత్తం పరిపాలన అంతా కూడా సాగనుంది. మనం చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి సాయంత్రం 5 గంటలకు ఈ ప్రోగ్రామును ప్రారంభించనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు హెచ్ఎండిఏ, అదేవిధంగా జిహెచ్ఎంసి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఇవి తమ పాలనను సాగిస్తున్నాయి. అయితే ఇప్పుడు సరికొత్తగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ మనం 7,605 అంటే 765 చదరపు కిలోమీటర్ల మేర ఈ పాలన అంతా సాగనుంది. అక్కడ ఉండేటువంటి మాస్టర్ ప్లాన్ కానీ, అదేవిధంగా ల్యాండ్ యూజ్ కానీ, దాంతోపాటు పర్మిషన్స్ కానీ అనేక అంశాలపైన అక్కడ ఉండేటువంటి ఉన్నతాధికారులు ఇక్కడి నుంచి నిర్ణయం చేయనున్నారు. ఆ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్యాలయం నుంచి సరికొత్తగా ఉండనుంది. ఇది అంతర్జాతీయ స్థాయి నగరంగా మేము అభివృద్ధి చేస్తామని పదే పదే ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, అదేవిధంగా అక్కడ వచ్చేటువంటి పరిశ్రమలు నిన్న మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కూడా అదే విషయాన్ని చెప్పాడు. అక్కడ నెట్ జీరో అంటే పొల్యూషన్ లేకుండా ఉండే విధంగా మేము భవిష్యత్తులో ఇక్కడ ముందుకు తీసుకెళ్ళనున్నాం. అక్కడ వచ్చేటువంటి ఫార్మా కంపెనీలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, రైతులకు అక్కడ నివసించేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ప్రధానంగా అక్కడ మొత్తం 56 గ్రామాల పరిధి మొత్తం కూడా 765 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండనుంది. ఆ ప్రాంతం అంతా కూడా ఒక రోల్ మోడల్గా దేశంలోనే, అంటే ప్రభుత్వం చెప్తుంది భారత్ ఫ్యూచర్ సిటీ అని, ఒక రోల్ మోడల్గా ఉండనుంది. అయితే అక్కడ వచ్చేటువంటి నిర్మాణాలు కానీ, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ల్యాండ్ యూజ్ కానీ, అంటే ప్రభుత్వం చేతిలో ఉండేటువంటి భూమి కానీ, అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి భూమి విషయంలో కానీ ఏ విధమైనటువంటి నిర్మాణాలు ఎక్కడ రావాలి, ఏ విధమైనటువంటి లేఅవుట్ ఉంటే ఆ లేఅవుట్కు సంబంధించి ఏ విధంగా అక్కడ రిక్రియేషన్ కోసం కానీ, లేదా ల్యాండ్ యూజ్లో రెసిడెన్షియల్ కోసం కానీ, అదేవిధంగా సెమీ రెసిడెన్షియల్ లేదంటే కమర్షియల్ ప్లస్ బోత్ కలిసి ఉండేటువంటి విధంగా ఈ విధంగా ప్రతి భూమి విషయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా లేఅవుట్స్ రూపొందించేటప్పుడు అక్కడ ఉండేటువంటి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అదేవిధంగా విద్యుత్ కనెక్షన్, అంటే ఈ అన్ని అంశాలను 2047 మాస్టర్ ప్లాన్తో త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏ ప్రాంతంలో గ్రీనరీ ఉండాలి, ఇట్లా ప్రతి అంశాన్ని కూడా తీసుకువచ్చి దీనిని ఒక ఉన్నతమైనటువంటి నగరంగా, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఏదైతే ఇబ్బందులు మనం చూస్తున్నామో, రోడ్డు సమస్యలు కానీ, ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ఏవైతే చూస్తున్నామో అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడి నుంచి రెగ్యులర్గా అక్కడి నుంచి సమీక్షలు చేయడం, అవసరమైతే ప్రభుత్వం నిర్ణయాల్ని కూడా కొన్ని అంశాలను అక్కడి నుంచి తీసుకునే విధంగా రెగ్యులర్గా ఆ కార్యాలయాన్ని సందర్శించేందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం కూడా ఆ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక ఛాంబర్ను ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి, అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి, దాంతోపాటు కమిషనరు, అక్కడ పనిచేసేటువంటి అంత అధికార యంత్రాంగానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ చేస్తున్నారు. ఆ కార్యాలయం కూడా చాలా క్లియర్గా, అంటే ఇప్పుడుండేటువంటి నార్మల్గా ఉండేటువంటి కార్యాలయాల్లో కాకుండా మొత్తం ఐటీ ఆధారిత పద్ధతిలో, అదేవిధంగా గ్రీన్ బిల్డింగ్ కోడ్ను అనుసరించి దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఆ విధంగా ముందుకు వెళ్ళనున్నారు హరీష్. థ్యాంక్ యూ రాముడు.